మంగళి నగరంలో ఉన్నటువంటి స్వర్ణకాల సంక్షేమానికి సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాత్రి షరా బజార్లో జరిగినటువంటి కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకాల సంఘానికి సంబంధించి నూతన కార్యవర్గం కొలువు తీరింది. అధ్యక్ష కార్యదర్శులుగా గుంటి నాగరాజు, బొట్టు నారాయణ, ట్రెజరర్ జొన్నాదుల బాలకృష్ణతో కూడినటువంటి 27 మంది సభ్యులతో ఈ నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర స్వర్ణకాల సంఘం అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది మంది జీవనాధారమైనటువంటి స్వర్ణకార వృత్తి నేడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇక మంగళగిరి ప్రాంతంలో తయారవుతున్నటువంటి బంగారు పోస్తులకు రాష్ట్రంలో మంచి పేరుంది. ఈ ప్రాంత స్వర్ణకారులు ఎదుర్కొనే సంక్షేమానికి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఆయన కోరారు. పదవి వచ్చింది అనే సంగతి తెలిసి ఆ పదవి ద్వారా మరింత మందికి సేవ చేయడానికి వాళ్ళు ఉత్సాహంగా వచ్చారు. కాబట్టి ఆ ఉత్సాహాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి మనం అందరం ముందుకు వెళ్ళాలి. పెద్దలు రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ గారికి, అలాగే గుంటూరు జిల్లా స్వర్ణకార అధ్యక్ష మంగళగిరి ఇచ్చేసిన స్వర్ణకార సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మన సరాబజార్లో ఈ కార్యక్రమం చేసుకోవడం వెళ్తే మన లైన్ మ్యాన్లు ఎన్ని రకాల కేసులతో ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఆ రోజున నారా లోకేష్ గారు దృష్టికి తీసుకెళ్లడంతో అప్పుడు ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీని నారా లోకేష్ గారు ఆ రోజున ప్రారంభించి నాగరాజు గారిని దానికి అధ్యక్షుడిగా, నేను ట్రెజరర్గా, మన గాజుల సీను గారు సెక్రటరీగా, కందుల నాగార్జున, మిగతా ఇతరత్ర ఇక్కడ మన ఇవ్వటం కానీ అన్ని రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా త్వరలో స్వర్ణకారుల కొరకు క్లస్టర్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లో మన అందరికీ స్వర్ణకారులే భాగ్యస్వాములు. ఇప్పటి వరకు దాదాపుగా 100 మందిని తీసుకున్నారు. ఇంకా మిగతా వారిని కూడా అందరిని తీసుకోవడం జరుగుతుంది. ఇంకా స్వర్ణకార క్లస్టర్తో పాటు మనకి 60 ఎకరాల్లో సువిశాలమైన స్వర్ణకారులకి అది కూడా ఏర్పాటు చేయదలిసినారు. ఇవన్నీ తుది దశలో ఉన్నాయి. అవన్నీ మన ప్రెసిడెంట్ అయినటువంటి నాగరాజు గారు వివరిస్తారు.